ఫ్రెండ్స్, మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడు మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టిస్తుంది. మామూలుగా కాదు, రికార్డు కలెక్షన్లు సాధిస్తుంది. మొదటి రోజు రవితేజ కెరీర్లోనే రికార్డు కలెక్షన్లు సాధించింది. ఈ కలెక్షన్స్ ఏరియా వైడ్గా చూద్దాం. అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు మూవీ టికెట్ సేల్స్ బ్రేక్ చేసింది. దాని గురించి ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా మొదటి రోజు కంటే రెండవ రోజు కలెక్షన్లు ఎక్కువగా రానున్నాయి. దాని గురించి ఈ వీడియోలో వివరంగా చూద్దాం. మాస్ మహారాజా అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇరుముడు కలెక్షన్స్ అదేవిధంగా రికార్డుల గురించి ఎప్పటికప్పుడు ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. మాస్ మహారాజా రవితేజ నటించిన ఇరుముడి చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపే కలెక్షన్లు వసూలు చేస్తుంది. టాక్కి తగ్గట్టుగానే ఈ సినిమాకు అనకాపల్లి నుండి అమెరికా వరకు కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ నమోదయ్యాయి. ఈ ఓపెనింగ్స్ చూస్తుంటే రవితేజ ఇంతకాలం ఎలాంటి స్టార్డమ్ని వృధా చేశాడో అర్థమవుతుంది. ఈ చిత్రానికి బుక్ మై షో యాప్లో గంటకు 36,000కు పైగా టికెట్స్ అమ్ముడవుతున్నాయి. బుక్ మై షో యాప్లో చిరంజీవి మనశంకర వరప్రసాద్ గారు సినిమా పేరిట ఉన్న ఆల్ టైమ్ అడ్వాన్స్ బుకింగ్స్ రికార్డును రవితేజ ఇరుముడు మూవీ బద్దలు కొట్టింది. బుక్ మై షోలో ఒక్క గంటలో 31,600 టికెట్స్ మనశంకర వరప్రసాద్ గారు మూవీకి తెగితే, అదే ఇరుముడు మూవీకి 36,000కు పైగా టికెట్స్ తెగాయి. అలా చిరంజీవి సినిమాను రవితేజ మూవీ బ్రేక్ చేసింది. పాన్ ఇండియా సినిమాలను పక్కన పెట్టి చూస్తే రీజనల్ మూవీస్లో అత్యధిక సేల్స్, హైయెస్ట్ సేల్స్ ఇరుముడు మూవీదే. ఇక ఏరియా వైజ్గా ఈ చిత్రానికి మొదటి రోజు ఎంత కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. ఇప్పుడు నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ దగ్గాయి. మొదటి రోజు నైజాంలో ఈ సినిమా 5 కోట్ల షేర్ వసూలు చేసింది. అదేవిధంగా సీడెడ్లో 1,58,00,000 షేర్, ఉత్తరాంధ్రలో ₹1,00,00,000 షేర్, ఈస్ట్ గోదావరి జిల్లా నుండి 85 లక్షల షేర్, వెస్ట్ గోదావరి నుండి 62 లక్షల షేర్, గుంటూరు జిల్లా నుండి 86 లక్షల షేర్, కృష్ణా జిల్లాల నుండి 65 లక్షల షేర్, నెల్లూరు జిల్లా నుండి 46 లక్షల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి 11 కోట్ల షేర్, 17,50,00,000 గ్రాస్ వసూలు వచ్చాయి. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా విషయానికి వస్తే 1,03,00,000 షేర్ వసూళ్లు వచ్చాయి. అదేవిధంగా ఓవర్సీస్ నుండి ఈ సినిమాకు 3,55,00,000 షేర్ వసూలు వచ్చాయి. ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు 26 కోట్ల గ్రాస్, 14,60,00,000 షేర్ వసూలు వచ్చాయి. రవితేజ గత చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తికి కనీసం ఫుల్ రన్లో కూడా 12 కోట్ల రూపాయల షేర్ వసూలు రాలేదు. అలాంటిది మొదటి రోజే దాదాపుగా 15 కోట్ల రూపాయల షేర్ వసూలును కొల్లగొట్టాడంటే రవితేజ ఏ రేంజ్ కంబ్యాక్ ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ రోజు కలెక్షన్లు చూద్దాం. రెండవ రోజు భారీగా షోలు పెంచారు. అయినా ఈ సినిమాకు స్క్రీన్స్ చాలడం లేదు. హైదరాబాద్లో టికెట్ ముక్క కూడా మిగలలేదు. రెండవ రోజు మొదటి రోజుతో పోలిస్తే ఎక్కువ కలెక్షన్లు నమోదవుతున్నాయి. బుక్ మై షో యాప్లో గంటకు 36,000కు పైగా టికెట్లు తెగుతున్నాయి. ఫస్ట్ రోజు కంటే గంటకు 4,000కు పైగా ఎక్కువ టికెట్లు బుక్ మై షోలో తెగుతున్నాయి. అదేవిధంగా డిస్ట్రిక్ట్ షాప్లో కూడా గంటకు 20,000 టికెట్లు సేల్ అవుతున్నాయి. అంటే గంటకు 2 యాప్లు కలిపి 50,000కు పైగా టికెట్లు సేల్ అవుతున్నాయి. రెండవ రోజు ఈ వీడియో చేస్తున్నప్పుడు బుక్ మై షో యాప్లో 3,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. డిస్ట్రిక్ట్ యాప్లో కూడా 1,60,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. మొత్తంగా రెండవ రోజు సాయంత్రం 5 గంటల వరకు 4,60,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. ఇప్పటి వరకు 2 యాప్లు కలిపి 18 లక్షలకు పైగా టికెట్స్ తెగాయి. ఈ టికెట్ సేల్స్ బట్టి చూస్తుంటే మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువగా కలెక్షన్లు రానున్నాయి. అక్యుపెన్సీలు ఈ విధంగా నమోదయ్యాయి. రెండవ రోజు మార్నింగ్ 61%, మ్యాట్నీ 63%, ఫస్ట్ షో 66%, సెకండ్ షో 69% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీలను బట్టి చూస్తుంటే రెండవ రోజు 32 కోట్ల గ్రాస్,
17 కోట్ల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది ఇరుముడు మూవీ. 2 రోజుల టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 32 కోట్ల షేర్, 58 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. షేర్ కలెక్షన్ల నుండి ప్రీ రిలీజ్ బిజినెస్ తీసివేయగా 12 కోట్ల లాభాలను పొందింది ఇప్పటి వరకు ఇరుముడు మూవీ. ఇది మామూలు విషయం కాదు. రానున్న 2 రోజుల్లో 100 కోట్ల క్లబ్లో చేరనుంది ఇరుముడు మూవీ.